తీసేసాము. మేము ఇక్కడ ఆదోని అసెంబ్లీ 104 అసెంబ్లీ నియోజకవర్గంలో ఫ్లయింగ్ స్క్వాడ్ 2 టీమ్గా చేస్తున్నాము. ఈరోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో మేము సాధారణ విధులు నిర్వహిస్తుండగా మాకు సిఐ సార్ గారు, గోపి సార్ గారు వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్తో మేము మన ఆదోని రైల్వే స్టేషన్ సమీపంలో వెళ్ళి కొద్దిగా తనిఖీలు చేయగా అక్కడ మల్లికార్జున అనే వ్యక్తి అనుమానాస్పదంగా ఉండడం జరిగింది. అతని దగ్గర ఉన్నటువంటి మనము బ్యాగులు చెక్ చేయగా అతని దగ్గర ఎటువంటి అధికారిక పత్రంలో లేని నగదు ఉన్నట్లు గుర్తించాము. తర్వాత దానిని మేము అతన్ని అడగక అతనేమి మనకి అధికారికంగా పత్రం ఏమి చూపించలేదు. కావున మనకి ఎలక్షన్ కోడ్ ఇది ఉన్నందు వల్ల మేము ఆ క్యాష్ని స్వాధీనపరుచుకున్నాము. తదుపరి విచారణ జరుగుతుంది. విచారణలో ఏమనేది నెక్స్ట్ మనకి తెలుస్తుంది. 37 లక్షలు మల్లికార్జున. అతను ఏదో వచ్చేసి మేము ఇది మనకి ఐటీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినాము. ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి తర్వాత తదుపరి విచారణ కొనసాగించి వాళ్ళు తదుపరి చర్య తీసుకుంటారు. నా పేరు హరీంద్ర. పరిధిలో సిఐ గోపి గారికి రాబడిన సమాచారం మేరకు ఎఫ్ఎస్టి హరీందర్తో పాటు ఇరువురు కలిసి ఉదయం 9 గంటలకు రాబడిన సమాచారం మేరకు ఆదోన్ రైల్వే స్టేషన్ వద్ద తనిఖీలు నిర్వహించగా అక్కడ ఒక అనుమానాస్పద వ్యక్తి బ్యాగ్ వేసుకొని తచ్చాడుతూ తిరుగుతున్నాడు. అతన్ని ఆపి సోదా చేయగా అతని బ్యాగులో అనధికారికంగా లెక్కలు లేని 37 లక్షల రూపాయల డబ్బులు లభించింది. వాటి గురించి అతన్ని అడగా అతని పేరు మల్లికార్జున, ఆదోని అని తెలిసింది. ఆ డబ్బు ఎందుకు తీసుకుపోతున్నావు, ఎక్కడ తీసుకుపోతున్నావు అంటే అతను సరైన సమాచారం ఇవ్వలేదు. అందువలన ఎఫ్ఎస్టి టీం వారు ఆ డబ్బులన్నీ స్వాధీనం చేసుకొని సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఐటీ అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు. వారు కూడా వచ్చి దర్యాప్తు సేకరిస్తే ఈ డబ్బు ఎక్కడిది, ఎవరు ఇచ్చినారు, ఎక్కడ పోతుంది, ఇదంతా కూడా దర్యాప్తులో తెలుస్తుంది. నా పేరు జె శివనారాయణ స్వామి, డిఎస్పీ ఆదోని. పిల్లలు ఆదోనే, మల్లికార్జున ఆదోని, జంగమోళ్ళు వాళ్ళు. అతను సరైన సమాధానం ఇవ్వలేదు కాబట్టి ఎన్ని చేసినాము అతను విచారిస్తే పూర్తి సమాచారం వస్తుంది. విచారించాలి ఇది మిగతా వాళ్ళు ఉంటే ఏదైనా సమాచారం ఉంటే దాన్ని బట్టి సమాచారం వచ్చేప్పుడు చేస్తాం.